యా ఓకే, తప్పకుండా చేద్దాం. తప్పకుండా సార్, తప్పకుండా. టెక్నికల్గా ఆయనకి ఏదో ఇష్యూ వచ్చింది. ఎస్, ఫైనల్గా క్లోజ్ చేద్దాం. విజయశేఖర్ రెడ్డి గారు, సరే ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెడితే, సరే వర్మ గారు ఏం మాట్లాడుతున్నారు, ఆయనకి ఇంటెన్షన్ ఉందా లేదా ఇవన్నీ పక్కన పెడితే, పై స్థాయిలో ఏమో చాలా అద్భుతంగా ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత జరిగినటువంటి ఈ కూటమికి సంబంధించినటువంటి ఎల్పీ సమావేశం లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. ఒకసారి అవి చూస్తే కనీసం ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, అంటే మీ ఎవరైతే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారో, ఫోటో లేదని బాధపడుతున్నారు, మరి అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా కనువిప్పు కావాలి. ఇవి అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి కాబట్టి చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి పీసీఆర్ ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి. నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి, ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. సో ఇప్పుడు శ్రీ భారతీయ జనతా పార్టీ సరే ఓకే, ఓకే. విజయశేఖర్ రెడ్డి గారు, ఇది చూసాం మనం. చూస్తే స్పష్టంగా తెలుస్తూ ఉంది అక్కడ మరి ఏం మాట్లాడతారు ఆయన అనేది. ఖచ్చితంగా మీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు పాపం ఆయన్ని రోడ్డు మార్గాన్ని తీసుకొస్తే పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చేస్తుంది, తన అరెస్ట్ని ఖండిస్తారని చెప్పేసి అందరూ ఆయన కూడా భావించాడు పాపం. అందుకని అంత దూరం ఆన్ రోడ్ వచ్చారు. అప్పట్లో అరెస్ట్ చేసినప్పుడు ఆన్ ఎయిర్ వెళ్దామన్నా కూడా ఒప్పుకోలేదన్నమాట. అప్పట్లో